Dear friends, it is the kind information to you 29/11/2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్. గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ ఈ 550వ వార్షికోత్సవంలో మోడీ గారు ఆవిష్కరించారు. పౌర విమానయాన శాఖ వారు కేరళకి శబరిమల వెళ్ళే భక్తులు వారి ముడుపులను విమానంలోకి తీసుకెళ్లే అనుమతి కల్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దీన్ని ఇది చూడండి, ఇది ఒక ఆర్టికల్. నౌకా నిర్మాణంలో దేశాల వాటా అంటే ఇది ఇంటర్నేషనల్ పరంగా అత్యధిక వాటా 54.57% చైనాది, తర్వాత దక్షిణ కొరియా 28.02, తర్వాత జపాన్ 12.56, ఇండియా వాటా 0.06. 4-5 తేదీల్లో జనవరి 4-5 తేదీల్లో డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్కు రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. శ్రీలంకలో దిత్వా తుఫాను మనకు కూడా ప్రభావం ఉంటుందన్నారు. లేదు, దిత్వా తుఫాను వల్ల 80కి చేరిన మృతుల సంఖ్య 3.63 లక్షల మంది విద్యార్థులతో ప్రథమ స్థానంలో భారత్. 2023-24 విద్యా సంవత్సరం కంటే 2024-25 10% అధికం. విదేశీ విద్యార్థుల్లో 30.8 మంది భారతీయులే. ఓపెన్ డోర్స్ నివేదిక 2025. ఈ న్యూస్ చూడండి సార్. శ్రీలంకలో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం భారత్ ఆపరేషన్ సాగర్ బంధు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజుటి కరెంట్ అఫైర్స్. రోజుకి నా వీడియోస్ కొంచెం నాణ్యత పెరుగుతున్నాయి అనిపిస్తుంది.